బైపాస్ రోడ్డు విస్తరణ పనులకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ అన్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలు బాగున్నప్పుడే అభివృద్ధి పనులు పెరుగుపడతాయని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి కొనియాడారు. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి. ఆయనతో అంటే ఇక్కడ ఏదో స్టేజ్ మీద పోతున్నాను కానీ ఆఫ్ స్టేజ్ చాలా సార్లు పోట్లాడిన సమయాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఫాస్ట్ గా అవ్వట్లేదు, ఎందుకు చేయడం ఫాస్ట్ గా ఆయన కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకుని పనిచేయాలి మనం అనే ఉద్దేశంగానే ఆయన కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముందు తీసుకెళ్లడంలో కారణమయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారు, ఇప్పటికీ హైవే మన సాగర్ దగ్గర నుంచి దౌలపల్లి దాంట్లో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా హైవేలు కానీ రోడ్లు కానీ ఇంత మనం ఖర్చు పెట్టి ఇంత చేసి మనం ఎందుకు చేస్తున్నాం అనే దానికి మీరందరికీ మొన్న అన్నదాత సుఖీభావ వచ్చింది. చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు. ఎవరిని ఫస్ట్ హామీ ఇచ్చినప్పుడు ఇది రాదు, 20,000 ఎక్కడ ఇస్తారు అది ఇది, కానీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి. అయితే 20,000 ఇవ్వటం ఒకటి, ఇది మీకు ఇన్పుట్ సబ్సిడీ కింద పనిచేస్తుంది. ఒక గత 5 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మనం ఎన్ని అవమానాలు ఇబ్బందులు ఆ రాక్షస పరిపాలనలో చవి చూసినప్పటికీ కూడా భావి తరాలని మన మాచర్ల నియోజకవర్గ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం శాంతియుతంగా అభివృద్ధి మీద శ్రద్ధ వహిస్తూ మన పార్లమెంట్ సభ్యులు గారి నేతృత్వంలో పల్నాడుని ప్రశాంతంగా ఉంచుతూ అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రోజు కూడా అంటే ఇప్పటికి సంవత్సరం సమయం ఇచ్చాం. అయినప్పటికీ చిన్న సంఘటనలు చేయటం, ఈ సమాజంలో అలజడులను రేకెత్తించాలనే దుస్తపు ఆలోచనలు వైసీపీ నాయకులు చేస్తా ఉన్నారు. మేము లెక్క చేయడం ఇలాంటి సన్నాసులను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు తెలుసు, ప్రజలు అద్భుతమైన మెజారిటీ తోటి కృష్ణదేవరాయలు గారిని నన్ను గెలిపించారు. మేము వాళ్ళకి బాధ్యత వహించాలి, వాళ్ళకు సేవ చేయాలి, వాళ్ళకి అభివృద్ధి. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో 51 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ చెక్కులు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే